సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిజంగా ఇప్పుడు అవసరమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా? వాస్తవానికి ఇది తిరుపతిలోనే ఈరోజు ఎందుకు పెట్టారు అంటే 2019 నుంచి 24 దాకా వైసీపీ చేసిన దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, లేదా మనం చూసుకుంటే 50 కిలోల బంగారం చోరీ కావచ్చు, తలనీలాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇంకా చెప్పుకుంటే ఎన్నో 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 ఎన్నో. ఈరోజు నిజంగా ఈ యొక్క సమ్మేళనాన్ని ఎలా చూడాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ పవిత్రమైన ఈ శుభదినంలో నేను జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలాల గురించి నేను మాట్లాడాను, కానీ తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా ఎట్లా చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ గురించి అయితే చెప్తా. ఎంతసేపటికి ఆ జగన్మోహన్ రెడ్డి నెయ్యి కానీ నెయ్యి స్వామికి పెట్టాడని, లేదు ఆ పరకమండలో చోరీ చేసినప్పుడు అక్కడి నుంచి 120 కోట్లు ఆస్తులు కొట్టేసి వెంకటేశ్వర స్వామికి 14 కోట్లు ఇచ్చాడని, లేదు ఈ గోవిందరాజ స్వామి ఆలయ గాలిగోపురం ఆ బంగారం 100 కిలోలు ఇస్తే 50 కొట్టేశాడని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనుల గురించి మనం మాట్లాడుకోవటం ఈ ఒక్క రోజుకి పక్కన పెట్టి, అంటే నా వరకు నేను తిరుమలని ఆధ్యాత్మిక నగరంగా ఎలా మలచాలి అనేది ఆ ప్లాన్ వేస్తూ ఉన్నారు. మెయిన్గా ఏంటి అంటే, ఇదివరకు తిరుమల ఫుట్ హిల్స్లో దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని టేకప్ చేశారు. దేవలోకం ప్రాజెక్టుని టేకప్ చేసి అందులో ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా చేయటం, యాత్రికులకు సౌకర్యాలు కల్పించటం, ఇటువంటి వీటి కోసం అని చెప్పి అలిపిరి దగ్గర దేవలోకం ప్రాజెక్టు అనేది టేకప్ చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ దేవలోకం ప్రాజెక్టుని ఆపేసి దాన్ని ముంతాజ్ హోటల్స్కి ఇచ్చాడు. ముంతాజ్ హోటల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అక్కడికి వచ్చేసి కొండ కట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. స్టార్ హోటల్ అంటే ఏముంటుంది అక్కడ? ఇంకా బికినీలు, మందు, మద్యం, ఇవే మాంసము, ఇవే కదా ఉండేది. అవన్నీ చేస్తూ అక్కడి నుంచి వాడు ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండి వాడు ఇటు చూస్తే వెంకటేశ్వర నామాలు కనపడుతూ ఉంటాయి. వాడు నాన్ వెజ్ తింటూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి నామాల కింద ఎంత నీచం, ఎంత అసలు చూడండి, ఆలోచించండి. మీకు నేను చెబుతుంటేనే మీకు ఎంత ఆవేదన కలుగుతుందో మీరు ఆలోచించండి. అటువంటి ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని ఆపేశారు. ముంతాజ్ హోటల్స్ నుంచి దాన్ని తీసేసి ఆ స్థలాన్ని అక్కడి నుంచి తీసేసి వేరే స్థలాన్ని కేటాయించారు. అంటే కొండకి దూరంగా ఉండేలాగా స్థలాన్ని కేటాయించి ముంతాజ్ హోటల్స్కి మేము ఇవ్వము అని చెబితే, ఆ కన్సార్టియంలో ఉన్న ఒక హిందూలకు సంబంధించిన ఇంకో హోటల్కి ఇచ్చారు. అది ఎందుకు అంటే ఇంటోటో క్యాన్సిల్ చేయలేరు, వేరే స్థలాన్ని ఇచ్చారు. ఇచ్చి కండిషన్లు పెట్టారు. మీరు ఇక్కడ మద్యం సరఫరా చేయకూడదు, మీరు మాంసం ఇక్కడ సప్లై చేయకూడదు. అంటే కొండతో సంబంధం లేకుండా దూరంగా పెట్టినా కానీ ఈ ఆంక్షలు పెడితే, ఈ ఆంక్షలకి ఒప్పుకొని ఆ కన్సార్టియంలో వేరే హోటల్, హిందువుల హోటల్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు. దీనికి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడంటే, ఇది టిటిడి ల్యాండు, ఇది ఆర్టీసీ ల్యాండు, నువ్వెట్లా ఇస్తావు, నువ్వు ఇవ్వటానికి వీల్లేదు, నువ్వు టీటీడీ ఆస్తుల్ని వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తావా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ రోజున
నువ్వు దేవలోకం కాంప్లెక్స్ ప్రాజెక్టుని ఆపేసి ముంతాజ్ హోటల్స్కి ఇచ్చినప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా గొంతెత్తి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినా కానీ ఖాతరు చేయకుండా తిరుపతి లోకల్ వాడి అయ్యుండి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ముంతాజ్ హోటల్స్ని సపోర్ట్ చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదే బుర్రుందా లేదా నీకు, అటువంటి ప్రాజెక్టు నువ్వు ఇక్కడ పెడతావా, వెంకటేశ్వర స్వామి పాదాల కింద పెడతావా అని చెప్పాడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి? చెప్పకపోగా ఈ రోజునొచ్చి అక్కడి నుంచి తీసి వేరే చోట పెడుతుంటే గవర్నమెంట్ దారాదత్తం చేస్తుంది టీటీడీ ఆస్తుల్ని అని మాట్లాడాడు. ఇక్కడ మనం ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటి అంటే తిరుపతి పట్టణం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక నగరం కావాలి అని చెప్పి దానికోసం అని చెప్పి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు తీసుకురావటమే కాకుండా ఆధ్యాత్మిక నగరంగా చెయ్యాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ టెంపుల్ టూరిజంలో భాగంగా తిరుమలను ఎట్లా కలపాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆలోచించి తిరుపతి పట్టణాన్ని ఆ మొత్తం అక్కడున్న ఈ చెత్త చెదారం ఈ భావజాలం ఉంది కదా, ఈ నాస్తిక భావజాలం, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడి నుంచి ఏరిపారేసి వాళ్ళ భావజాలాన్ని ఏరిపారేసి ఆధ్యాత్మిక నగరంగా చేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి డబ్బుల్ని ఖర్చు పెట్టి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి అని చెప్పటం దగ్గర నుంచి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి కుదించిన టీటీడీ దేవస్థానం దేవాలయాన్ని దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి అక్కడ ఒక పుష్కరిణితో పాటు నిత్యాన్నదానం కూడా పెట్టాలి అని ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఒకవైపు తిరుమలలో ఎటువంటి అపచారాలు జరగకుండా చూసుకుంటూ మరోవైపు మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర నామాలని జపించే విధంగా మొత్తం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు, మీరు తిరుపతిని డెవలప్ చేస్తే చేయొచ్చు కానీ మరి ఇదేంటి, విదేశాల్లో ఎందుకు టెంపుల్స్ కడతారు, దానివల్ల ఏంటి తిరుమలకి ప్రయోజనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగారు కొంతమంది. దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే, మనం వెంకటేశ్వర నామాన్ని మొత్తం దేశ విదేశాల్లో ప్రపంచ దేశాల్లో వినిపించేలాగా చేయటం ద్వారా వాళ్ళల్లో భక్తి ప్రపత్తులు మేల్కొల్పి వాళ్ళకి కొంత వెసులుబాటు వచ్చినప్పుడు మనం తిరుపతి వెళ్దాము అనే భావన కలిగించటానికి, తద్వారా ఏమవుతుంది, ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల మారిపోతుంది. దానికోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చంద్రబాబు నాయుడు ఆయన వివరించి చెప్పాడు. అంటే ఏంటి, మొత్తం వరల్డ్ ఈ టూరిజంకి సంబంధించి ఎవరన్నా పిలిగ్రిమేజ్ వెళ్దాము అనుకుంటే వాళ్ళ డెస్టినేషన్ తిరుపతి కావాలి అనేది, అంటే ఎంత బృహత్తరమైన ప్రణాళిక ఇది. దానివల్ల టూరిజం పెరిగితే ఏమవుతుందో నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. అంత ఒక తిరుమల ప్రాశస్త్యాన్ని ప్రపంచం మొత్తం చెప్పటానికి వీలుగా చంద్రబాబు నాయుడు ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. అందులో ఈరోజు ప్రారంభమైన ఈ సదస్సు కూడా చాలా ఉపయోగపడుతుంది. మొత్తం భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల నుంచి ఈరోజు ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావటం, ఒక చోట చేర్చటం, భక్తి భావనల గురించి చెప్పటం, ఆధ్యాత్మికత గురించి వివరించటం, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా, అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మీద భక్తి ప్రపత్తులు ఏ విధంగా ఎన్ని కోట్ల మందికి ఎట్లా వస్తూ ఉన్నాయి అనేది చెప్పటం ద్వారా మరింత విశేషంగా తిరుమల వైభవాన్ని
దేశం మొత్తం ప్రజ్వరిల్లేలాగా చేయటానికి ఇటువంటి సదస్సులు పెట్టడం అవసరం. అదే ఈరోజు జరుగుతున్నందుకు హిందువులుగా మనందరం కూడా చాలా సంతోషపడాలి. Please subscribe to Leo News for more videos.